హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈరోజు నేను మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కూర అయితే చేయబోతున్నాను. ఈ కూర ఎలా చేయాలో అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో అంతా కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామా. వీటి కోసం నేను 1/2 kg వంకాయ అయితే తీసుకున్నానండి. రౌండ్ షేప్లో ఉన్న వంకాయ అయితే తీసుకోవాలి. వీటిని తోక కొంచెం కట్ చేసి కొంచెం తోక అయితే ఉంచుకోవాలి. తోక కొంచెం కట్ చేసిన తర్వాత వీటిని 4 పక్కల్లో మనం కట్ చేసుకొని ఇలాగా ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ తీసుకొని ఇందులో ఈ వంకాయ మొత్తం కూడా వేయాలన్నమాట. వేసి మనం ఈ వంకాయని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి అలాగా 1 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా యాడ్ చేసి వేయించుతున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 చిన్న దాల్చిన చెక్క అలాగా 4 లవంగాలు 1 ఏలకాయ వేసి మనం కొంచెం వేయించుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసి వేయించుకోవాలి. నువ్వులు చిట్టపటలు ఆడిన తర్వాత మనం ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో తీసి పక్కనైతే చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను. అలాగా ఒక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసి తీసుకున్నానండి. చిన్న అల్లం ముక్క ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ల పసుపు, 1 టీ స్పూన్ల సాల్ట్ వేసి ఇలాగ మెత్తడి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను. చేసిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అది వేసి మూత పెట్టి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలన్నమాట. వంకాయ మొత్తం వేగిన తర్వాత వీటిని పక్కన అయితే తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు అదే నూనెలోనే మనం పక్కన పేస్ట్ పెట్టాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆవాలు కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న వంకాయలన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా యాడ్ చేసి మూత పెట్టి మనం కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. ఇదంతా కూడా ఈ గ్రేవీ ఇదంతా కూడా కొంచెం దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసిన తర్వాత కూర అయితే ఇక్కడ రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుందని కూర. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.